హరే కృష్ణ. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్. నాకు ఎంత హ్యాపీగా ఉంది. 30 మంది. ఆ 30 మంది అంటే భాగవతాన్ని డిస్కస్ చేసుకుంటున్నాం కదా, దట్స్ వెరీ బిగ్ నెంబర్ ఫర్ ఎ స్పిరిచువల్ థింగ్. అండ్ ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే కంగ్రాచులేషన్స్, యువర్ పాత్ టు వైకుంఠ హ్యాస్ బీన్ ఓపెన్. నేను ఎంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నా అంటే, మా దగ్గర శిల ప్రభుపాద్ ఉన్నారు కదా, ఎలివేషన్ టు కృష్ణ కాన్షియస్నెస్. శిల ప్రభుపాద్ ఒక బుక్, ఎలివేషన్ టు కృష్ణ కాన్షియస్నెస్ అనేది. ఓకే, ఈ బుక్ సమరీ నేను చెప్తా. శిల ప్రభుపాద్ లవర్ రాసింది. సో ఈ బుక్లో 6 చాప్టర్స్ ఉంటాయి అనమాట. దానిలో ఫస్ట్ థింగ్, చూసింగ్ బిట్వీన్ హ్యూమన్ అండ్ అనిమల్ లైఫ్. సెకండ్ చాప్టర్ ఇస్ ఆఫ్ కోర్స్ హార్డ్ స్ట్రగుల్ ఫర్ హ్యాపీనెస్. థర్డ్ చాప్టర్ ఏమో టువర్డ్స్ ఎ పీస్ఫుల్ సొసైటీ. ఫోర్త్ చాప్టర్ ఏమో knowing Krishna as he is. Fifth chapter ఏమో knowing Krishna's energies. Sixth chapter ఏమో టేకింగ్ టు కృష్ణ కాన్షియస్నెస్. సో ఈ 6 చాప్టర్స్తో ఈ బుక్ ఉంది. సింపుల్గా కృష్ణ కాన్షియస్నెస్ అంటే ఏంటో ప్రభుపాద్ వారు ఇక్కడ ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. మొట్టమొదట ప్రభుపాద్ వారు స్టార్టింగ్లో ఈ శ్లోకం చెప్పి, ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్న గురువుకి, ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్ ఉన్న గురువుకి నేను నమస్కరిస్తున్నాను. అది మ్యాండేటరీ, కంపల్సరీ అని చెప్పి శిల ప్రభుపాద్ వారు చెప్తున్నారు. దీనిలో అసలు ఎటువంటి రీసెర్చ్ వర్క్ ఇన్వాల్వ్ అయ్యలేదు. భౌతికంగా మనం రీసెర్చ్ చేయాలి, కానీ వేదిక్ ప్రాసెస్ అట్లా కాదు. రీసెర్చ్ అంతా అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. అది గురు శిష్య పరంపర ద్వారా కిందికి వచ్చింది. అసలు రీసెర్చ్ చేయాలనే ప్రశ్నే లేదు. ఎందుకంటే రీసెర్చ్ చేయడానికి ఉపయోగించే పరికరాలన్నీ, లేకపోతే ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ బ్లంట్, ఇంపర్ఫెక్ట్. వాటితోనే వేదిక్ నాలెడ్జ్ని ఎట్లా రీసెర్చ్ చేయగలుగుతారు? సో ఇంపాసిబుల్. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితిలో ఎన్నో భౌతికమైన లాస్తోని కట్టబడి ఉన్నాం. లాస్ ఆఫ్ నేచర్ అంటారు కదా, వాటన్నిటితోని మనం బద్దులై ఉన్నాం. అందుకే మనని కండిషన్ సోల్స్ అని అంటారు. వీఆర్ ఎఫెక్టెడ్ బై దెమ్. 4 తెలుసుకోవాల్సిన ఈ బుక్లో ప్రభుపాద్ వారు చర్చిస్తున్నారు. సెకండ్ పారాగ్రాఫ్లో ఫస్ట్ వన్ ఏంటిది అని అంటే, ఖచ్చితంగా తప్పులు చేస్తారు. తప్పు చేయని వాడు ఎవడు ఉండడు. ప్రతి ఒక్కరు తప్పు చేస్తారు. కండిషన్స్ ఒక సిమ్టమ్ అది. ఇది మహాత్మా గాంధీ ఉదాహరణ చెప్పి శిల ప్రభుపాద్ వారు చెప్తున్నారు. ఒక మీటింగ్కి, ఎక్కడైతే మీటింగ్లో మహాత్మా గాంధీ చనిపోయారో, మహాత్మా గాంధీ చాలా గొప్ప పర్సనాలిటీ కదా, తప్పులు చేయొద్దు కదా, కానీ అంత గొప్ప పర్సనాలిటీ కూడా తప్పులు చేస్తారు అంటున్నారు. అది ఈ వరల్డ్ యొక్క నేచర్, అది ఈ లాస్ యొక్క నేచర్. కండిషన్ సోల్స్ అంటే ఖచ్చితంగా తప్పులు చేస్తారు. ఇది ప్రూఫ్. ఎంత గొప్ప వాళ్ళైనా కానీ, సొసైటీ పరంగా వాళ్ళు గొప్ప కావచ్చు, కానీ నాట్ స్పిరిచువల్లీ. 5 minutes ముందు చెప్పారు, వెళ్ళకండి చంపేస్తారని చెప్పి, అయినా పెర్సిస్టెడ్. నేను వెళ్ళాలి, చనిపోయిండు. నమస్తే బాపూజీ. బ్రదర్, బాపూజీ ఇస్ ఆల్రెడీ లేట్ ఫర్ ద మీ. కండిషన్ స్టేజ్లో ఉన్నప్పుడు తప్పులు చేయడం సర్వసహజం. అందుకే సామెత అంటారు కదా, టు ఎర్ ఇస్ హ్యూమన్ అని చెప్పేసి. ఖచ్చితంగా తప్పులు చేస్తాం, అది న్యాచురల్ కూడా. ఇంకొక ఇంపర్ఫెక్షన్ ఏంటిది అంటే ఇల్యూజన్ అంటే ఏంటిది? నేను ఈ శరీరం అని చెప్పి మనం అనుకోవడం. వీఆర్ నాట్ దిస్ బాడీ, వీఆర్ ఫ్యాక్చువల్లీ నాట్ దిస్ బాడీ, కానీ మనమేమనుకుంటాం, నేను ఈ శరీరం అనుకుంటాం. ఇది ఒక ఇల్యూజన్, మాయా అంటారు. మాయా అంటే లేనిది అని ఉన్నట్టు యాక్సెప్ట్ చేయడమే మాయా అని అంటారు. ఫ్యాంటస్గోమోరియా అని అంటారు. శిల ప్రభుపాద్ వారు ఒక వర్డ్ యూజ్ చేస్తారు. ఫ్యాంటస్గోమోరియా అని అంటే ఫ్యాంటసీ వరల్డ్ లాంటిది, ఇలాంటిది ఏదో ఇల్యూజరీ, దాన్ని నిజం అనుకొని నమ్మడం. ఇది ఒక కండిషన్స్లోకి, ఇది ఇంకొక క్వాలిటీ. ఖచ్చితంగా ఇల్యూజన్లో ఉంటాం. మూడోది ఏంటిది అని అంటే చీటింగ్. శిల ప్రభుపాద్ ఏం ఎగ్జాంపుల్ చెప్తున్నారు అంటే, ఒక షాప్ కీపర్ వస్తాడు, అసలు నువ్వు నా ఫ్రెండ్విరా, నేను ఏం ప్రాఫిటే తీసుకోవట్లేదు, అసలు నీకు ఫ్రీగా ఇచ్చేస్తున్నాం అంటే, నువ్వు మాకు ఎంతైతే వచ్చిందో నీకు అంతే ఇస్తాం, నాకు ₹1 ప్రాఫిట్ రావట్లేదు. కానీ శిల ప్రభుపాద్ వారు ఏం చెప్తాడు, ఆడు కనీసం ఒక 50% అయితే తీసుకుంటాడు ప్రాఫిట్. నీకు చెప్తాడు, నీకు ఎందుకు ఇస్తాడు? ఫ్రెండ్ అయితే ఏంది, ఎవడైతే చీటింగ్ చేస్తాడు అట్లే చెప్తాడు. ఇది ఒక కామన్ ఎగ్జాంపుల్ చీటింగ్కి. అండ్ స్కూల్ టీచర్స్, కాలేజ్ ప్రొఫెసర్స్ వాళ్ళు చిల్డ్రన్ని చీట్ చేస్తారు. వాళ్ళకి ఏం తెలియకపోయినా కానీ, అబ్బో మేము ఏదో తెలుసుకున్నాం, మాకు పెద్ద పెద్ద డిగ్రీలు, సర్టిఫికేట్లు అవేవేవో ఉన్నాయని చెప్పి చిల్డ్రన్స్ని చీట్ చేస్తారు. కానీ ఉన్న అసలైన వాస్తవం గురించి చెప్పరు, ఆత్మ గురించి చెప్పరు. ఈ విధంగా చిల్డ్రన్స్ని చీట్ చేస్తారు టీచర్స్. సో వాళ్ళందరూ కూడా చీటర్సే. చీటింగ్ ప్రొపెన్సిటీ చాలా ఎగ్జాంపుల్స్, చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి. 4వ ఇంపర్ఫెక్షన్ ఏంటిది అంటే ఇంపర్ఫెక్ట్ సెన్సెస్. మన ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో, ఈ 5 ఐస్, నోస్, టంగ్, ఇయర్స్, స్కిన్, ఇవన్నీ ఇంపర్ఫెక్ట్. ఐస్ ఎగ్జాంపుల్ తీసుకున్నారనుకో, అవి ఓన్లీ సర్టెన్ కండిషన్స్లో మాత్రమే చూడగలుగుతాయి, పర్ఫెక్ట్ కాదు, అన్ని కండిషన్స్లో చూడలేవు. మీరు ఏదైనా ఇప్పుడు ఇది ఉంది మైక్, దగ్గర నుంచి చూడాలనుకున్నారు అనుకోండి, బ్లర్ అయిపోతుంది, మీరు చూడలేరు. దూరంగా ఉన్నది ఏదైనా చూడాలనుకోండి, దూరంగా ఎక్కడో ఉంది, అది చూడలేరు, బ్లర్గా అనిపిస్తూ ఉంటుంది. సో సర్టెన్ కండిషన్స్లో మాత్రమే మనం చూడగలుగుతాం, అన్ని కండిషన్స్ చూడలేము. ఇంపర్ఫెక్ట్ సెన్సెస్. అట్లనే వేరే సెన్సెస్తో కూడా
ఇవన్నీ ఇంపర్ఫెక్ట్ సెన్సెస్ అనమాట, వీటికి ఉదాహరణ. సో కన్క్లూజన్ ఏంటి అంటే వేదిక్ స్క్రిప్చర్స్ మనల్ని ఎంకరేజ్ చేయవు మన ప్రజెంట్ సెన్సెస్తోని అబ్సల్యూట్ ట్రూత్ని తెలుసుకోవడం, భగవంతుని తెలుసుకోవడం. ఈ సెన్సెస్తోని మనం భగవంతుని తెలుసుకోలేం. మీకు ఎప్పుడైనా నాలెడ్జ్ కావాలంటే ఏదైనా సుపీరియర్ సోర్స్ నుంచే రావాలి. అది ఏంటిదా సుపీరియర్ సోర్స్? కృష్ణుడి కన్నా సుపీరియర్ సోర్స్ ఇంకోటి ఉంటుందా? భగవద్గీత యాజ్ ఇట్ ఈస్. భగవద్గీత సేజెస్, సైన్స్ వీళ్ళందరూ యాక్సెప్ట్ చేశారు. సో సుపీరియర్ సోర్స్ భగవద్గీత. ఎందుకు మేము భగవద్గీతను యాక్సెప్ట్ చేయాలి అని అంటే భగవద్గీత ఈ 4 డిఫెక్ట్స్ ఇప్పుడు ఏవైతే మనం డిస్కస్ చేసినామో ఆ 4 డిఫెక్ట్స్తోని కండిషన్ అయి లేదు. అది పర్ఫెక్ట్ నాలెడ్జ్. ఈ 4 డిఫెక్ట్స్ దాన్ని టచ్ కూడా చేయలేవు భగవద్గీతని. పర్ఫెక్ట్ నాలెడ్జ్ అది. అందుకు భగవద్గీతను మనం యాక్సెప్ట్ చేయాలి. కృష్ణుడు చెప్పింది పర్ఫెక్ట్. వేదిక్ లిటరేచర్ యొక్క సీరియస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, వేదిక్ కల్చర్ యొక్క స్టూడెంట్స్, వాళ్ళ అథారిటీని యాక్సెప్ట్ చేస్తారు, భగవద్గీతని యాక్సెప్ట్ చేస్తారు. వాళ్ళ ప్రాసెస్ దానిపై ఉంటుంది. ఏదో రీసెర్చ్ వర్క్ అది చేసి ఇవి చేసి కాదు. భగవద్గీత ఎంతో రీసెర్చ్ వర్క్ చేసి వచ్చిన ఒక స్కాలర్లీ ప్రజెంటేషన్ కాదు. భగవద్గీత పర్ఫెక్ట్ నాలెడ్జ్. కృష్ణుడు అర్జునుడికి కురుక్షేత్ర రణరంగంలో యుద్ధం ప్రారంభమయ్యే కంటే ముందు ఇస్తాడు భగవద్గీతని, చెప్తాడు, అర్జునుడికి ఉపదేశిస్తాడు. అది పర్ఫెక్ట్ నాలెడ్జ్. అది మొదట సూర్యదేవుడికి ఇచ్చింది. సూర్యదేవుడి దగ్గర నుంచి ఆ డిసైప్లిక్ సక్సెషన్లో మెల్లమెల్ల కిందికి వచ్చింది అనమాట. దీన్ని భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు 4.1లో 4వ అధ్యాయం 4th చాప్టర్ 1st శ్లోకంలో కృష్ణుడు చెప్తున్నాడు, ఇమం వివస్వతే యోగాన్ ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవేత్. నేను ఈ నాశనం లేని యోగాని మొట్టమొదట వివస్వానుడికి ఉపదేశించిన, సన్ గాడ్కి. సూర్యదేవుని దగ్గర నుంచి మనువుకి, మనువు నుంచి ఇక్ష్వాకుకి, ఇక్ష్వాకు దగ్గర నుంచి ఇప్పుడు ప్రజెంట్ వస్తున్న అర్జున్ వరకు వచ్చిందనమాట. అక్కడ పోయింది. ఓన్ నాలెడ్జ్తోనే లేకపోతే మన ఓన్ ఆలోచనలతో భగవద్గీత చదివితే ఎప్పటికీ అర్థం చేసుకోలేం, మిస్అండర్స్టాండే చేసుకుంటాం. సో అది కరెక్ట్ ప్రాసెస్ కాదు. అందుకే అర్జునుడు చెప్పింది చేయాలి మనం. అర్జునుడు ఎట్లయితే భగవద్గీతను అర్థం చేసుకున్నాడో మనం అదే విధంగా అర్థం చేసుకోవాలి. అర్జునుడి అడుగుజాడలలో వెళ్తూ అతని ఫుడ్ స్టెప్స్ని ఫాలో అవుతూ మనం భగవద్గీతను అర్థం చేసుకోవాలి. లేకపోతే మనకి ఇష్టం వచ్చినట్టు అర్థం చేసుకోవడం వల్లనే భగవద్గీత ఒక రియల్ పర్పోర్ట్ లాస్ట్ అయింది క్రమక్రమంగా. అందుకే మళ్ళీ అర్జునుడి ద్వారా కృష్ణుడు ఆ భగవద్గీతని రీఎస్టాబ్లిష్ చేస్తాడు. 4వ అధ్యాయం 2వ శ్లోకం 3వ శ్లోకంలో చెప్తాడు. 4.2, 4.3 భగవద్గీత. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదు సకాలేన మహతా యోగ నష్ట పరంతప స ఏవయం మయా తేద్యం యోగ ప్రోక్త పురాతన భక్తోసి మే సకా చేతే రాశ్యమేతదుత్తమం. క్రమక్రమంగా ఇదంతా నాశనం అయిపోయింది. దానివల్ల ఈ యొక్క జ్ఞానం అంతా చిల్లచెదురు అయిపోయింది అనమాట. దాన్ని మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేయడానికే నేను మళ్ళీ చెప్తున్నాను అని చెప్పేసి అంటాడు. పరంపర ద్వారా వచ్చింది ఇది. సో నీకెందుకు చెప్తున్నా అర్జున అంటే, నువ్వు నా ఫ్రెండ్వి, భక్తోసిమే సఖా చేతి, నా ఫ్రెండ్వి, నా భక్తుడివి కూడా. అందుకే నేను నీకు చెప్తున్నా, అన్నిటికన్నా గొప్ప రహస్యం అని చెప్పేసి అంటాడు. ఇప్పుడు శ్లోకాస్ చెప్పేవన్నీ ఎలాబొరేట్ పర్పోర్ట్స్ భగవద్గీత సిరీస్లో మనం చూద్దాం. అవి ఇప్పుడు వీడియో లెంతీ అయిపోతుంది. మీకు నేను రిఫరెన్స్ ఇస్తాను, మీరు వెళ్ళి ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది ప్లీజ్. మీకు 4.1, 4.2, 4.3 అట్లా చెప్తున్నా కదా, ఇది అయిపోయిన తర్వాత వెళ్ళి ఓపెన్ చేసి ఆ శ్లోకాస్ చూడండి. అందుకే ఎవరైతే అర్జునుడు అడుగుజాడలో నడుచుకుంటూ వెళ్తారో వాళ్ళకి భగవద్గీత క్లియర్గా అర్థమవుతుంది. వాళ్ళకి భగవద్గీత పర్పోర్ట్స్ అని క్లియర్గా తెలుస్తాయి. సో భగవద్గీత పర్పోర్ట్సే కాదు, వేదాల యొక్క పర్పోర్ట్స్ కూడా తెలుస్తాయి అంటున్నారు శిల ప్రభుపాదుల వారి బుక్ ఆల్ అదర్ వేదిక్ లిటరేచర్స్ ఆల్సో అంటున్నారు. 4 వేదాలు ఉన్నాయి, సామవేద, ఋగ్వేద, యజుర్వేద, అథర్వణ వేద. ఈ 4 వేదాలు ఉన్నాయి. వాటితో పాటు 108 ఉపనిషత్తులు ఉన్నాయి. దానిలో కథో ఉపనిషత్తు, శ్వేతాశ్వతర ఉపనిషత్తు, ఇంకా రకరకాలు ఎన్నో ఉన్నాయి. వేదాంత సూత్రాలు ఉన్నాయి, భాగవతం ఉంది, భగవద్గీత ఉంది. బ్రో ఇవన్నీ పర్టికులర్గా ఒక క్లాస్ కోసం, ఒక సెక్ట్ కోసమా కాదు, అందరి కోసం, హ్యూమన్ సొసైటీ కోసం, మనిషి అనే ప్రతి ఒక్కడి కోసం ఉన్నాయి ఇవి. మనిషి కోసం, హ్యూమన్ సొసైటీ అని స్పెసిఫిక్గా మెన్షన్ చేసిరు ఆ బుక్లో. హ్యూమన్ లైఫ్ అనేది సెన్స్ గ్రాటిఫికేషన్ కోసం కాదు. హ్యూమన్ లైఫ్ ఉన్నది 3 విషయాలు అర్థం చేసుకోవడానికి. నేను ఎవరిని, అసలు యూనివర్స్ ఏంటిది, భగవంతుడు ఎవరు, ఈ 3 విషయాలు అర్థం చేసుకోవడానికి హ్యూమన్ లైఫ్. వేదిక్ లిటరేచర్స్తోని మనం ఇవన్నీ అర్థం చేసుకోవచ్చు. మెటీరియల్ వరల్డ్ ఉంది. ఈ వరల్డ్ ఏంటిది అంటే భగవంతుడి యొక్క సృష్టిలో ఒక చిన్న పార్ట్ అంతే, ఒక చిన్న 1/4 అంతే. మిగతాదంతా స్పిరిచువల్ వరల్డ్. వైకుంఠ ప్లానెట్స్ అంటారు, ఎన్నెన్నో వైకుంఠ లోకాలు ఉంటాయి, రకరకాలు. ఒకటి కాదు వైకుంఠం, చాలా ఉంటాయి. అవన్నీ స్పిరిచువల్ అట్మాస్ఫియర్, స్పిరిచువల్ ప్లేన్. ఇవన్నీ మెటీరియల్. మనం ఉన్నది ఇప్పుడు ప్రజెంట్ ఉన్నదని మెటీరియల్ వరల్డ్ అని అంటారు. పైన దీనికి వెనకాల, ఈ ప్రపంచానికి పైన వెనకాల పెద్దగా ఒక సుపీరియర్ నేచర్ ఉంది. దాని గురించి కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు. 7.4, 7.5లో చెప్తున్నాడు వీటి గురించి. భూమిరపో అనలో వాయు కమ్మనో బుద్ధిరేవచ అహంకారైతి అమ్మే భిన్న ప్రకృతిరష్టద. అట్లా 7.4, 7.5 చాలా శ్లోకాస్ ఉన్నాయి. సో మీకు రిఫరెన్స్ ఇస్తున్నా,
ప్లీజ్ ఇది అయిపోయిన తర్వాత చూడండి, ఆ శ్లోకాస్ చూసి పర్పోర్ట్ చదవండి. శిల ప్రభుపాద్ భగవద్గీత యాజ్ ఇట్ ఈస్ నుంచి స్పిరిచువల్ వరల్డ్ ఉంది. ఆ స్పిరిచువల్ వరల్డ్ గురించి కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు. 15వ అధ్యాయం 6వ శ్లోకం 15.6 శ్లోకాలు చెప్తున్నాడు. దాన్ని ఒకసారి వెళ్ళి రిఫర్ చేయండి. అది సుపీరియర్ నేచర్ కలిగి ఉంటుంది. ఎటర్నల్ అంటే ఏంది? బిగినింగ్ లేదు, ఈ టైంలో స్టార్ట్ అయిందని ఉంటుంది. ఏదానికి స్టార్టింగ్ ఎండింగ్, స్టార్టింగే లేదు అసలు. దానికి ఈ టైంలో ఇది మొదలైంది అని లేదు. దాన్నే ఎటర్నల్ అని అంటారు ఇంగ్లీష్లో. ఎటర్నల్ అంటే దానికి బిగినింగ్ లేదు, ఎండ్ కూడా కాదు. ఎటర్నల్. వైదిక ధర్మం అన్నా వర్ణాశ్రమ ధర్మం అన్నా మీరు చూసుకుంటే అసలు దానికి స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ ఎవరికి అర్థం కాదు. అసలు ఎప్పుడు మొదలైంది అని చెప్పి ఎంత ఎతికినా మీ మైండ్ పోతే తప్ప దాన్ని ఎతకలేదు. ఎందుకంటే అసలు మొదలు కాలేదు, అది ఆల్వేస్ ఉంది. ఎటర్నల్, పర్మనెంట్, శాశ్వతం అది. ఇప్పుడు వేరేవి చూసుకున్నారనుకో, క్రిస్టియానిటీ చూసుకున్నారనుకో 2000 సంవత్సరాలు అవుతుంది. ఇస్లాం తీసుకున్నారనుకో, ముస్లిం రిలీజియన్ ఎంత 1300 సంవత్సరాలు అవుతుంది. కానీ సనాతన ధర్మం, వర్ణాశ్రమ ధర్మం లెక్క పెట్టండి, ఎవరికి లెక్క కూడా తెలియదు, అసలు ఏం రాదు. ఎప్పుడు మొదలైనా తెలియదు కదా, దానికి అసలు స్టార్టింగ్ డేటే లేదు. భగవంతుడు దీన్ని తయారు చేసిండు అంటారు కదా ఈ సృష్టిని. గాడ్ క్రియేటెడ్ దిస్ వరల్డ్ అని. దాని అర్థం ఏంది? గాడ్ క్రియేటెడ్ అంటే ఈ వరల్డ్ కంటే ముందే అతను ఉన్నాడు. గాడ్ ఈ వరల్డ్ కంటే ముందు ఉన్నట్టే కదా గాడ్ క్రియేటెడ్ అంటే. అతను ఉంటేనే క్రియేట్ చేయగలుగుతాడు. ఇప్పుడు ఈ మైక్ క్రియేట్ అయి ఉంది, ఓడో క్రియేట్ చేసిండి మైక్ని. మైక్ క్రియేటెడ్ అని అంటే ఓడో క్రియేటర్ ఉన్నాడు, దీన్ని క్రియేట్ చేసిండు కదా మైక్ని. ఈ మైక్ కంటే ముందే ఉన్నాడు అతను. సో ఈ వరల్డ్ని ఇట్ ఈస్ క్రియేటెడ్ బై గాడ్ అంటే హీ వాస్ దేర్ ఈవెన్ బిఫోర్ దిస్ వరల్డ్ వాస్ దేర్. అతను క్రియేట్ చేసిండు. కృష్ణుడు ఎట్లా అంటే అతని క్రియేషన్ కూడా క్రియేషన్ కాదు కూడా, లోపల ఉంటాడు, బయట ఉంటాడు. క్రియేషన్ మొత్తం అతనై ఉన్నాడు, అండ్ అట్ ద సేమ్ టైం క్రియేషన్ అతను ఎఫెక్ట్ చేయదు. అతను సపరేట్, అతను కంప్లీట్ ఫామ్లో ఉంటాడు. భగవద్గీత 9.4, 9.5 అక్కడ క్లియర్గా చెప్తున్నాడు కృష్ణుడు. మనం ఒరిజినల్గా స్పిరిచువల్ సోల్స్ అనమాట. స్పిరిట్ సోల్స్ వైకుంఠంలో భగవంతుడితోనే ఉంటూ భగవంతుడికి సేవ చేసుకుంటూ అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉండాలి మన పని. ఎవరైతే దానికి అన్ఫిట్టో, ఎవరైతే క్వాలిఫై గారో వాళ్ళందరూ ఈ మెటీరియల్ వరల్డ్కి వస్తారు, ఈ భౌతిక ప్రపంచానికి. సో దీని గురించే మిల్టన్ అనే ఒక కవి, జాన్ మిల్టన్ అనే ఒక కవి, అతను ఒక ప్యారడైస్ లాస్ట్ అనే ఒక దానిలో చెప్తున్నాడు. అదే లూసిఫర్ అని అంటారు, వెబ్ సిరీస్లో చూస్తారు. సో దాని గురించి చెప్తున్నాడు. ప్రభుపాద్ అతన్ని మెన్షన్ చేసింది ఈ బుక్లో. జాన్ మిల్టన్ అనే వ్యక్తి ప్యారడైస్ లాస్ట్ అనే దాని గురించి చెప్తున్నాడు. అసలు ఆ లూసిఫర్ అనే వ్యక్తి హెవెన్ నుంచి ఎట్లా పడ్డాడు, గాడ్ అథారిటీని ఎట్లా డిఫైన్ చేసిండు, వాటన్నిటి గురించి ఉంటుంది. అట్లా ఎవరైతే భగవంతుడికి విరుద్ధంగా ఉంటారో వాళ్ళు పడతారు ఇక్కడికి. మనం వాస్తవంగా స్పిరిచువల్ అయినప్పటికీ, ఆధ్యాత్మిక జీవులమైనప్పటికీ కూడా ఈ మెటీరియల్ వరల్డ్కి వచ్చినాం, ఈ మెటీరియల్ బాడీస్ యాక్సెప్ట్ చేసినాం. ఎగ్జాక్ట్గా మనం మెటీరియల్ బాడీస్ని ఎప్పుడు యాక్సెప్ట్ చేసినామో, ఎగ్జాక్ట్గా అక్కడ నుంచి ఎప్పుడు పడ్డాం అనేది ఎవరికి తెలియదు. హిస్టరీకి మీరు ట్రై చేసిన ట్రేస్ అవుట్ కూడా చేయలేరు, అది ఎప్పుడు మన ఫాల్ డౌన్ అయిందని ఎవరికి తెలియదు.